హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. దీన్నే మన తెలుగులో కాసాగు మరియు గాసాబా అంటారు అన్నమాట. కాసాగు మరియు గాసాబా. సో ఫస్ట్ కాసాగు అంటే ఏంటో చూద్దాం ఒకసారి. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలకు వచ్చే అత్యల్ప సామాన్య గుణిజం. అత్యల్ప సామాన్య గుణిజం, దీన్నే మనం కాసాగు అంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలకు వచ్చే అత్యల్ప సామాన్య గుణిజాన్నే మనం ఏమంటాం? కాసాగు. దీన్నే ఇంగ్లీష్ లో ఎల్సిఎం అంటాం అన్నమాట. ఉదాహరణ 6, 8 యొక్క కాసాగు కనుక్కోండి. 6కి 8కి కాసాగు కనుక్కోవాలంటే ఫస్ట్ మనం 6 యొక్క గుణిజాలు రాయాలి. 6 గుణిజాలు చెప్పండి. 6, 12, 18, 24 అండ్ సో ఆన్. ఈ గుణిజాలు అలా వస్తాయి. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24. సో అండ్ సో ఆన్. అలాగే 8 యొక్క గుణిజాలు చెప్పండి. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40 అండ్ సో ఆన్. సో ఈ ఎన్నింట్లో ఉమ్మడి గుణిజం ఏది? ఉమ్మడి గుణిజం ఏంటి? ఉమ్మడి గుణిజం ఈజ్ ఈక్వల్ టు 24. దేనికి 6కి 8 గుణిజాల్లో ఉమ్మడి గుణిజం వచ్చేసి 24. సో ఇదే లీస్ట్ ఉంది కదా అన్నింటికంటే, అంటే ఇదే తక్కువ ఉంది అన్నింటికంటే. కాబట్టి ఈ మనకి 6, 8 యొక్క కాసాగు ఏమవుతుంది? 6, 8ల కాసాగు 24 అవుతుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఇచ్చిన మరొక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. 2, 3 యొక్క ఎల్సిఎం కనుగొనండి. 2, 3 యొక్క ఎల్సిఎం అంటే కాసాగు అని చెప్పుకున్నాం కదా. ఎల్సిఎం అయితే ఫస్ట్ 2 యొక్క గుణిజాలు రాయాలి. 2 యొక్క గుణిజాలు ఏంటి? 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. అలాగే 3 యొక్క గుణిజాలు ఏంటి? 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. సో 3 యొక్క గుణిజాలు ఇవి. ఇందులో సామాన్య గుణిజం ఏది? ఇందులో సామాన్య గుణిజం ఒకటే ఉంది. సో 6. సో 6 అనేది గుణిజం. సో ఇదే మనకి ఎల్సిఎం అవుతుంది. అంటే కాసాగు అనేది కూడా 6 అవుతుంది. ఎందుకంటే సామాన్య గుణిజాల్లో అతి చిన్న గుణిజం ఏది? 6 కాబట్టి ఇదే మనకి ఎల్సిఎం అవుతుంది. దేనికి? 2కి మరియు 3కి ఎల్సిఎం 6 అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఎల్సిఎం కనుక్కోవడానికి నేను ఒక సింప్లెస్ట్ మెథడ్ చెప్తాను. అందరూ కేర్ఫుల్ గా వినండి. ఫస్ట్ మనం 6కి 8కి కాసాగు కనుక్కోవాలంటే ఫస్ట్ 6ని 8ని 2 చేత డివైడ్ చేయండి ఫస్ట్. అంటే 2 3s are 6, 2 4s are 8. నెక్స్ట్ ఇంకా డివిజన్ ఏమైనా పాసిబుల్ అవుతుందా? అంటే 3కి 4కి మధ్య సామాన్య గుణిజం ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఇంతటితో ప్రాసెస్ అనేది ఆపేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పక్కన వచ్చిన ఈ ఫ్యాక్టర్స్ ని ఈ కింద వచ్చిన ఈ శేషాలతో మనం గుణించినట్లయితే మనకి కాసాగు వస్తుంది అన్నమాట. అంటే దేర్ఫోర్ కాసాగు ఈజ్ ఈక్వల్ టు పక్కన ఉన్నవేంటి? 2 ఇంటూ ఈ 2 కూడా గుణించాలి. 3 ఇంటూ 4 ఎంత? 2 3s are 6, 6 4s are 24. అంటే 6కి 8కి కాసాగు ఎంత మనకి? 24 అనమాట. ఇలా దేనికైనా ఏ నంబర్స్ కైనా సరే మనం ఈజీగా మనం కాసాగు అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. 12కి 16కి కాసాగు. 12కి 16కి కాసాగు ఈ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేసినట్టయితే 12, 16. సో 2తో డివైడ్ చేసినట్లయితే 2తో భాగించినట్లయితే 2 6s are 12, 2 8s are. మళ్ళీ 2తో డివైడ్ అవుతాయి. 2 3s are 3 4s are. సో ఇంకా నెక్స్ట్ ఏమైనా అవుతాయా? ఇంకా అవ్వకాటు ఇంతటితో ప్రాసెస్ ఆపేసి వీటన్నింటినీ మల్టిప్లై చేశాడు మేము. దేర్ఫోర్ కాసాగు ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఎంత? 2 2s are 4, 4 3s are 12, 12 4s are 48. అంటే 12, 16 యొక్క కాసాగు ఏమవుతుంది? 48 అవుతుంది అనమాట. ఓకే, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఈ కాసాగు అనేది మన రోజువారీ జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుందో చూద్దాం. సో ఈ కాసాగుని మనం ఏ సమయ సమస్యలు అంటే ఏమైనా సమస్యలు సాధించే టైంలో మనకి ఈ కాసాగు అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మనకు 2 గంటలు ఉన్నాయి. ఆ 2 గంటలు వేరు వేరు సమయాల్లో మోగుతాయి అన్నమాట. అంటే మొదటి గంట ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మోగుతుంది. అలానే రెండవ గంట ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మోగుతుంది అంట. ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసి ఆ రెండు గంటలు ఒకేసారి ఏ టైంలో మోగుతాయి అనేది మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో అలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఎలాంటి టైంలో మనం కాసాగుని కనుక్కుంటే మన కాసాగు ఎంత వస్తే మన ఆన్సర్ కూడా అదే అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 2కి 5కి కాసాగు కడదాం. సో 2కి 5కి కాసాగు కట్టాలంటే ఫస్ట్ వాటి గుణిజాలు రాయాలి. 2 యొక్క గుణిజాలు ఏంటి? 2 1 * 2, 2 3 * 4, 2 4 8, 10 అండ్ సో ఆన్. అలాగే 5 యొక్క గుణిజాలు రాయండి. 5 1 * 5, 5 2 * 10, 5 3 * 15 అండ్ సో ఆన్. సో ఇందులో అతి చిన్న సామాన్య గుణిజం ఏది? 10 వచ్చింది అనమాట. సో కాసాగు అనేది ఏమొచ్చినట్టు మనకి? కాసాగు 10 వచ్చింది. అంటే ఈ 10 నిమిషాలకు ఒకసారి ఈ 2 గంటలో కూడా మనకి మోగడం అనేది జరుగుతుంది అనమాట. కరెక్ట్గా 10 నిమిషాల టైంకి వచ్చేసరికి ఈ 2 గంటలు కూడా ఒకేసారి మోగడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్ ని మనం తెలుగులో ఏమంటాం? గాసాబా అంటాం. గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం అంటాం. అసలు ఈ గాసాబా అంటే ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను శేషం లేకుండా భాగించగలిగే పెద్ద సంఖ్య అన్నమాట. అంటే ఇచ్చిన సంఖ్యలో అత్యంత పెద్ద సామాన్య కారకం అత్యంత సామాన్య కారకం అన్నమాట. అంటే ఉదాహరణ చూద్దాం, దాని ద్వారా మీకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణ 14 16ల సంఖ్యల గాసాబా కనుక్కోమంటే సో ఫస్ట్ గాసాబా కనుక్కోవాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ కారకాలు రాయాలి. సో 14 కారకాలు ఇందాక మనం కాసాగా ఏం చేస్తాం? గుణిజాలు రాస్తాం. కానీ గాసాబాని మనం కారకాల ద్వారా కనుక్కుంటాం అనమాట. సో 14 కారకాలు ఏంటి? 1 2 7 * 14, 7 2 * 14, 14 1 * 14 ఇవి కారకాలు అవుతాయి. అలాగే 16 యొక్క కారకాలు ఏంటి? 1 2 8 * 4 4 * 8 2 * 16 1 సో ఇవి కారకాలు అవుతాయి. సో ఈ రెండింటిలో మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 ఒకటే ఉంది. ఈన్నింటిలో మనకి కామన్ ఫ్యాక్టర్ ఉంది. గరిష్ట సామాన్య కారకం ఏముంది? గరిష్ట సామాన్య కారకం అదే సామాన్య భాజకం ఏముంది? 2 ఒకటి ఉంది. సో గాసాబా కూడా 2 అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాం. 18 మరియు 24 యొక్క గాసాబా కనుక్కోండి అంటే ఫస్ట్ ఏం చేస్తాడు? 18 యొక్క కారకాలు రాస్తాడు. 18 యొక్క కారకాలు రాస్తే ఏమైంది? 1 2 3 6 9 18. అలాగే 24 యొక్క కారకాలు రాస్తే 1 2 3 4 6 8 12 24. సో వీటిలో సామాన్య కారకాలు ఏంటి? వీటిలో సామాన్య అంటే రెండింటిలో కామన్ గా ఉండేవి ఏంటి? ఈ రెండింటిలో 1 ఉంది, ఈ రెండింటిలో 2 ఉంది, ఈ రెండింటిలో 3 ఉంది, ఈ రెండింటిలో 6 ఉంది. సో ఏ కామన్ కూడా. వీటిలో గాసాబా అంటే ఏంటి? మనకి వీటిలో పెద్దది ఇది. సో మనకి గాసాబా అనేది 6 అవుద్ది అనమాట. ఓకే, సో దేనికి 6? 18కి 24 యొక్క గాసాబా ఏంటి? 6 అనమాట. ఓకే, గాసాబాని మన నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తామనేది చూద్దాం. పంచుకోవడం. సో పంచుకోవడంలో మనం సమానంగా పంచడం అనే దాంట్లో మనం ఈ గాసాబాని ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. ఉదాహరణకి నీ దగ్గర 8 మామిడి పండ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 8 మామిడి పండ్లు. నెక్స్ట్ 12 యాపిల్స్ ఉన్నాయి నీ దగ్గర. సో వీటిని నువ్వు సమానమైన బాక్సుల్లో ఈ రెండు పండ్లు ఒకే బాస్కెట్ లో ఉండేలాగా గరిష్టంగా ఎన్ని బాస్కెట్లు లేదా తెలుగులో ఎన్ని బొట్టలు మనం
ఫామ్ చేయగలం అనేది క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను. నీ దగ్గర 8 మామిడి పండ్లు ఉన్నాయి, 12 యాపిల్స్ ఉన్నాయి. సో ఈ రెండు కాంబినేషన్ ఉండాలి. మనం క్రియేట్ చేసే ఒక ముట్లో ఒక బాస్కెట్ లో మనం క్రియేట్ చేయబోయే బాస్కెట్ లో ఇందులో మామిడి పండ్లు ఉండాలి, ప్లస్ యాపిల్స్ కూడా ఉండాలి. అలాగే ఈ అన్నింటిలో కూడా అన్నింట్లోని సరిపోవాలి. దేంట్లోని కూడా ఒకే రకమైన ఫ్రూట్స్ ఉండకుండా రెండు కాంబినేషన్స్ ఉన్న బుట్టలు మనం క్రియేట్ చేయాలి. అలాంటి ఎన్ని ఫామ్ చేయొచ్చు అనేవి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీనికి ఏం చేయొచ్చు మనం? సో దీని యొక్క ఈ రెండింటి యొక్క గాసాబా కనుక్కున్నట్లయితే మనకి ఆ వచ్చిన ఆన్సరే ఎన్ని బుట్టలు మనం ఎన్ని బాస్కెట్లు మనం ఫామ్ చేయొచ్చు అనేది దాన్ని మనకు తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 8 యొక్క ఫ్యాక్టర్స్ రాయండి. గాసాబా కనుక్కోవాలంటే 8 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి కదా. సో 8 యొక్క ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4, 8. అండ్ 12 యొక్క ఫ్యాక్టర్స్ అంటే కారకాలు. 12 యొక్క కారకాలు ఏంటి? 1, 2, 3, 4, 6, 12. సో వీటిలో హైయెస్ట్ సామాన్య భాజకం ఏది అంటే 4. సో గాసాబా కూడా 4 అవుతుంది అనమాట. సో గాసాబా ఏమైంది? 4. అంటే ఈ 8 మామిడి పండ్లను 12 యాపిల్స్ ని కలిపి మనం ఎన్ని ఫామ్ చేయగలం? 4 రకాల బాస్కెట్లు అనేవి మనం ఫామ్ చేయగలం అనమాట. 4 రకాల బాస్కెట్లు ఫామ్ చేయగలం. సో అందులో ఈ 4 బకెట్లలోని ఎన్ని మామిడి పళ్ళు ఉంటాయి? మామిడి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఒక్కో దానిలో 4 రకాల బాస్కెట్లు ఫామ్ చేయగలం కదా. అందులో ఒక్కో దాంట్లో మామిడి పళ్ళు 2 ఉంటాయి, యాపిల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి అనమాట. సో ఇదొక బాస్కెట్. అలాగే మరి ఒక బాస్కెట్ లో కూడా సేమ్ ఇలా ఉంటాయి. 2 మామిడి పళ్ళు 3 యాపిల్స్. అలాగే ఇంకో బాస్కెట్ లో కూడా 2 మామిడి పళ్ళు 3 యాపిల్స్. అలాగే 4వ బాకెట్ లో కూడా 2 మామిడి పళ్ళు 3 యాపిల్స్. సో ఇలాగ ఉంటాయి అనమాట. సో మనం ఏదైనా పంచడం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఏం కనుక్కోవాలి? గాసాబా కనుక్కోవాలి. గాసాబా కనుక్కుంటే సో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ గాసాబాని కనుక్కోవడానికి ఒక సింప్లెస్ట్ మెథడ్ నేను ఒకటి చెప్తాను. అదేంటంటే సపోజ్ 18, 24 యొక్క నేను గాసాబా కనుక్కోవాలంటే ఫస్ట్ దీన్ని 2తో డివైడ్ చేద్దాం. అంటే 2 9s are 18, 2 12s are 24. ఈ రెండింటిలోని కామన్ గా పోయే గుణిజం ఏంటి? 3. సో 3 3s are 3 4s are. ఇప్పుడు ఏంటి? ఇంతకు మించి మనం ఏమైనా దీన్ని భాగించగలమా? భాగించలేం. ఈ రెండింటిని 3 4 భాగించలేం, ఎందుకంటే ఈ 3కి 4కి సామాన్య గుణిజం అనేది లేదు కాబట్టి. సో ఇక్కడతో ఈ ప్రాసెస్ అనేది ఆపేయాలి. ఇప్పుడు ఆపేసిన తర్వాత కాసాగులో ఏం చేసాము? ఈ మొత్తం అన్ని మిగిలిన శేషాలు ఈ పక్కన ఉన్న వీటిని కూడా మనం గుణించేసాము. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే గాసాబోలో ఈ కింద ఉన్న దాన్ని కొట్టేసి ఈ రెండింటిని మాత్రమే గుణించాలన్నమాట. అంటే 2 into 3 is equal to 6. ఇదే మన గాసాబా అనేది అవుతుంది అనమాట. గాసాబా అనేది అవుతుంది. దేనికి? 18కి 24కి గాసాబా 6 అయింది. 6 కాబట్టి ఓకే. నెక్స్ట్ ఈ గాసాబా కాసాగు అనేది ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా అంటే ప్రధాన సంఖ్యల కారణాంక విభజన పద్ధతి ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. సపోజ్ 12, 18 యొక్క మనం కాసాగు అని గాసాబా కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఇక్కడ వీటిని ప్రధాన సంఖ్యల లబ్దంగా రాశారు ఫస్ట్. అంటే 2 into 2 into 3, 2 2s are 4, 4 3s are 12. మనకు ఎగైన్ ఆ నెంబర్ వస్తుంది. అలాగే 18ని ప్రధాన సంఖ్యల లబ్దంగా డివైడ్ చేస్తే 2 into 3, 3 into 3, 2 into 3 6, 6 into 3 18. సో ఎగైన్ ఆ నెంబర్ వచ్చింది. ఫస్ట్ మన గాసాబా అంటే ఏంటి? అందులో సామాన్య కారకాలు. సో ఈ రెండింటిలోని సామాన్య కారకాలు ఏవి? ఇక 2 2 ఉంది కాబట్టి 2 ఒకటి. సో ఈ రెండింటిలోనే ఉండాలి సామాన్యంగా. సో 3 అంటే 2 3s are 6 అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ అనేది 6 అవుతుంది. అలా కాదు, నేను కాసాగు ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ కాసాగు అంటే కామన్ గా ఉండేవి, అంటే రెండింటిలో కామన్ గా ఉండేవి ఏమన్నాయి? 2 3 కామన్ గా ఉన్నాయి. 2 3 ఇంకా ఏం మిగిలే మనకి? ఇక్కడ 2 మిగిలింది. కామన్ గా లేనివి కూడా గుణించాలి. 2 into 3 అంటే ఈ 2 into 3. సో మొత్తం గుణిస్తే మనకి 36 వచ్చింది అనమాట. అంటే ఎల్సిఎం అనే కాసాగా అనేది 36 వచ్చింది, గాసాబా అనేది
6 వచ్చింది అనమాట. సో ఇది ఎలా చేయగలిగాం మనం? ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఇచ్చిన సంఖ్యలను ఎడ తీసుకుని వాటి ద్వారా మనం ఈ గాసాబా కాసాగులు అనేవి కనుక్కోవడం కూడా మనకు జరిగింది అనమాట. ఓకే, అర్థమైంది అందరికీ? సో ఈ రెండింటి పోలిక చూద్దాం. కాసాగుకి గాసాబాకి, కాసాగుకి గాసాబాకి పోలిక చూద్దాం. కాసాగులో ఏం ఉపయోగిస్తాం మనం? సామాన్య గుణిజాలు ఉపయోగిస్తాం అనమాట. అత్యల్ప సామాన్య గుణిజాలు ఉపయోగిస్తాం. గాసాబాలో ఏం చేస్తాం మనం? అత్యధిక సామాన్య కారకాలను ఉపయోగిస్తాం అనమాట. సామాన్య కారకాలను ఉపయోగిస్తాం. ఓకే, ఇందులో మనం గుణిజాలు, కాసాగులో మనం గుణిజాలు ఉపయోగిస్తాం. గాసాబాలో మనం ఉపయోగిస్తాం కారకాలు ఉపయోగిస్తాం. కారకాలు అనేవి ఉపయోగిస్తాం. అలానే కాసాగుని దేంట్లో ఉపయోగిస్తాం? సమయం భిన్నాలు సంబంధించిన సమస్యలలో ఈ కాసాగు అనేది ఉపయోగిస్తాం. అలాగే గాసాబా అనేది గ్రూపింగ్ షేరింగ్ అంటే పంచడంలో మనం ఈ గాసాబా అనేది ఉపయోగిస్తాం. కాబట్టి మనం వీటిని కంపల్సరీగా నేర్చుకోవాలి. సో ఇక్కడతో ఈ టాపిక్ అనేది మనకు కంప్లీట్ అయింది. మీ అందరికీ కూడా ఇది బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు మా కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఇది మరికొంతమందికి షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో దీని యొక్క PDF కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాము. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి ఒక కొత్త టాపిక్ తో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.